వరద బాధితులు శంకరి వరద బాధితులు తమ గోడు చెప్పుతున్నారు. నిన్న వాళ్ళు పడినటువంటి అవస్థలను వాళ్ళ బాధలను అన్నింటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. వాళ్ళు నిన్న ఈ వరదలకు కారణమైనటువంటి పరిస్థితులను కూడా ఆ బాధితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ఆయన కూడా చాలా క్షుణ్ణంగా అర్రీబర్రీగా కాకుండా చాలా క్షుణ్ణంగా ప్రశాంతంగా వాళ్ళ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే విన్నారు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు నాయన రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను చెప్పారు. ఇప్పుడే సమ్మయ్య నగర్ నుంచి ముఖ్యమంత్రి కాన్వాయ్ బయలుదేరింది. సమ్మయ్య నగర్ బాధితులను మాట్లాడిన తర్వాత ఆయన కాన్వాయ్ అంబేద్కర్ భవన్ రోడ్డు మీదుగా ఇటు వరంగల్ వైపు వెళ్తోంది. వరంగల్ లో కూడా కొన్ని ప్రాంతాలను ముఖ్యమంత్రి పరిశీలన చేస్తారు. ఇటు ఇప్పుడు హన్మకొండకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన ముగించుకొని వరంగల్ వైపు బయలుదేరుతున్నారు. వరంగల్ లో బాగా డ్యామేజ్ అయినటువంటి అండర్ రోడ్డు ప్రాంతాన్ని ఇక్కడ 100 ఫీట్ల రోడ్డు ప్రాంతంలో ఎట్లయితే డ్యామేజ్ జరిగితే వీళ్ళని పరామర్శించారో అండర్ రోడ్డు ప్రాంతంలో కూడా బొందివాగు పొంగి భద్రకాళి చెరువుకు వెళ్లాల్సినటువంటి వాటర్ అంతా కూడా కాలనీలను ముంచెత్తడంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను పరిశీలన చేసేందుకు ముఖ్యమంత్రి బయలుదేరారు. ఆయన కాన్వాయ్ వరంగల్ వైపు వెళ్తోంది. ముఖ్యమంత్రి అయితే మంత్రి కొండా సురేఖ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. అక్కడ ఆల్రెడీ నిన్న ఇవాళ వరద బాధిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించి ఇప్పటికే వరదంతా కూడా పోయింది. వరదంతా కూడా మొత్తం వరద నీరంతా కూడా పోయింది. కానీ బురద మిగిలింది. బాధితులకు కష్టాలు మిగిలాయి. దానికి సంబంధించినటువంటి కష్టాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. అయితే వరంగల్ నగరానికి శాశ్వత పరిష్కారం ఏంటనే దాని మీద రివ్యూ తీసుకోబోతున్నారు. గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఆల్రెడీ మంజూరు చేశారు. కానీ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దాంతో పాటు ఈ నాలాల కబ్జా ఏదైతే ఉందో ఈ నాలాల కబ్జా అయితేనేమి, తర్వాత చెరువుల కబ్జా, ఇవి ప్రధాన వరంగల్ ముంపున ప్రతిసారి వర్షాలకు ఇదే సమస్యగా ఉంది. కాబట్టి వీటి మీద ఒక యుద్ధ ప్రాతిపదికన అధికారులను రివ్యూ తీసుకున్న తర్వాత ఒక ప్రకటన అయితే చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ మాట్లాడిన తర్వాత ఈ నాలాల కబ్జా మీద అంటే హైదరాబాద్ హైడ్రా అయితే ఏ విధంగా హైడ్రా తీసుకొచ్చారో కబ్జాలకు గురైనటువంటి చెరువులను నాలాలను ఏ విధంగా కాపాడుతా ఉన్నారో అదే సిస్టమ్ ను ఇక్కడ కూడా ఫాలో అవ్వాలన్న ఇదితో ఒక డిమాండ్ అయితే ఉంది. చాలా మంది ఇక్కడ నగరానికి సంబంధించినటువంటి నిపుణులు కావచ్చు, నగరానికి సంబంధించినటువంటి పౌరులు ఒక డిమాండ్లు కూడా చాలా పెద్ద ఎత్తున డిమాండ్లు తీసుకొచ్చారు. వరంగల్ చెరువులను కాపాడేందుకు, ఇక్కడ నాలాలను కాపాడేందుకు కూడా హైడ్రా లాంటి ఒక వ్యవస్థ కావాలని ఒక పోరాటమే సాగింది. మరి దాన్ని వారి యొక్క డిమాండ్స్ ను కానీ ఎవరిని కూడా పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అట్లాంటి ఒక హైడ్రా లాంటిది చేస్తే తప్ప ఇక్కడ ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు, ఇట్లాంటి వరద ముంపు ప్రాంతాల సమస్య అయితే వరంగల్ నగరానికి తప్పనుంది. మరి అలాంటి దాని మీద ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. తర్వాత ముఖ్యమంత్రి కాన్వాయ్ సమ్మయ్య నగర్ నుంచి హన్మకొండ చౌరస్తాకు చేరుకుంది. ప్రస్తుతం హన్మకొండ చౌరస్తా నుంచి ముఖ్యమంత్రి కాన్వాయ్ అయితే వెళ్తుంది. కాసేపట్లోనే వరంగల్ కు చేరుకోనున్నారు. శంకర్. రైట్, థ్యాంక్ యూ నవీన్.